హాయ్, నేను మీ దీపిక. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీ పన్నీర్ రెసిపీని చూపించాలనుకుంటున్నా. హోమ్ స్టైల్ పన్నీర్ రెసిపీని చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక మిక్సర్ జార్ తీసుకొని వేయించిన ఆనియన్స్, గుప్పెడు కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ వేసేసుకొని పన్నీర్ క్యూబ్స్ని వేయించుకొని 2 సైడ్స్ వేయించుకోవాలి. వేయించిన పన్నీర్ని పక్కన తీసుకొని పెట్టుకోవాలి. అదే కడాయిలోకి ఆయిల్, జీలకర్ర, రాతి పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు వేసుకోవాలి. మసాలా దినుసులు వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. అది ఆయిల్ పైకి తేలేంత వరకు వెయిట్ చేసి వేయించుకోవాలి. అది వేగేంత వరకు ఇంకో చిన్న బౌల్ తీసుకొని అందులో పెరుగు, పసుపు, మసాలా, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసి కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి 5 minutes ఉడికించుకోవాలి. మూత తీసి చూసి ఒకసారి కలుపుకొని కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయినాక మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసి ఒక 5 minutes పాటు ఉడికించిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ పన్నీర్ రెసిపీ రెడీ. ఈ కర్రీ చపాతీ, పుల్కా, రైస్లోకి చాలా బాగుంటుంది. నాన్స్తో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.